అభిమానులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. అట్లాగే విజయవాడ నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటు లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అనే ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు. నాకు వాళ్ళందరూ మనోభావాలు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఊరిని మీరు అడగంగానే మీకేదో టీఆర్పీ రేట్లు కోసం నేను ఇచ్చేయటం కాదు కదా. సార్, వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా. అవును, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రధానమంత్రి గారికి కలవలేదా? కలిసాడా కలవలేదా? ఆయన బీజేపీ, ఈయన కాంగ్రెస్. మొన్న అమిత్ షా గారిని కలిసారా లేదా? కలిశారు కదా. అది తప్ప? అది తప్ప? ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. కొండపల్లి ఎలక్షన్ వచ్చింది, అధినేత ఆదేశించాడు 3 రోజులు కూర్చున్నాడు వెళ్ళి. నా మీద కుర్చీలు, నా మీద కాదు జనరల్గా కుర్చీలు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు. ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు, నా పార్టీకి నేను కష్టపడ్డాను. అంతేగాని అక్కడేం పాలసీ డిబేట్ అవ్వలేదుగా. సో ఇప్పుడు మీకు అదే చెప్పేది. రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసాడా లేదా? వెళ్ళి హోంమంత్రి గారిని కలిసాడు లేదా? రాష్ట్రపతి గారిని కలిసాడు లేదా? వస్తే అది తప్పెట్లా అవుతుంది? అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం. అది అర్థమైందా? దట్ ఈజ్ మంచి సాంప్రదాయం కూడా. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తారు, అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు. వాళ్ళు బీజేపీలో ఉంటారు, వీళ్ళు వేరే పార్టీలో ఉంటారు. ఇవన్నీ మామూలే. అవన్నీ మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు. అర్థమైందా? అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది. అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు? అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా. చలో. మీరు చెప్పింది మీరు చెప్పింది మీరు మాట్లాడలేదు. ఎవరందుకు మీరు బాధపడుతూ వెళ్ళా కానీ రోజు గడిచిన కొందుకి మీ విషయం నాకు అర్థమైంది. నేను ఎప్పుడు కూడా మీరు నన్ను 10 ఏళ్ళ నుంచి 12 గమనిస్తున్నారు. నేను ఇవాళ మాట్లాడేది 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత కరెక్ట్ మాట్లాడాలని అనుకుంటారు ఎప్పుడైనా మనసులో. 90% అదే జరుగుతుంది. అవును సార్. మీరు ఎప్పుడైనా చెప్పండి, మీ మనసాక్షితో చెప్పండి. నాకు నిజమే సార్, అది కరెక్ట్. అందుకే నేను మాట్లాడని చెప్పాను. ఏంటి చెప్పే అదే నేనేం పెట్టాను? అధినేత ఏం చెప్తే అది రామభక్త హనుమాన్ లాగా ఆదేశాలు పాటిస్తానని చెప్పాను. జనరల్గా దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటారు. అంటే రెండో క్వశ్చన్ అడగడం లేకుండా పెట్టాను. దాంట్లో ఏం పెట్టాను? అధినేత ఆజ్ఞలను తప్పకుండా శబ్దావేశంగా పెట్టాను. అంటే అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో మాట్లాడతానికి ఇట్స్ ఏ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పోస్ట్. సోషల్ మీడియా పోస్ట్. దానికి క్వశ్చన్ లేదు. బాస్ ఏం చెప్తే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంతే కదా. నేనైతే అనుకోను సార్. ప్రస్తుతం నా బాస్ ఆయనే కదా. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. హిట్లర్ కూడా రైటే. జర్మనీ కూడా వరకు హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాసే. బాస్ ఈజ్ గ్రేట్. అంతేనా? సార్, యాక్టివ్గా ఉండొద్దు అనుకున్నాను మీరు పెట్టిన పోస్ట్లో. నేను పెట్టినది యాసేజ్ ఉంది. అంతకంటే దాంట్లోనే మొత్తం అర్థం అంతా దాంట్లోనే ఉంది. దాంట్లో కుదించి తెల్లారితో పెట్టేది. అందుకంటే నా దగ్గర క్వశ్చన్ మీ క్వశ్చన్స్ నా దగ్గర సమాధానం నేను చెప్పాను. అది దాంట్లోనే ఉన్నాను. దాంట్లో మీరు అటు వేసుకుంటారా, ఇటు వేసుకుంటారా, డబ్ల్యూటీ లెఫ్ట్ సైడ్, రైట్ సెంటర్, రైట్ బ్యాక్